లక్ష్మీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభకి నూతన అధ్యక్షులుగా మీరు ఎన్నికవుతున్నారు ఏకాగ్రయంగా. మీరు ఆర్యవైశ్య మహాసభలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? మీరు ఏమేం చేద్దాం అనుకుంటున్నారు? నేను గత 25 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభలో అనేక వివిధ పదవుల నేను చేశాను. ఒక అధ్యక్ష పదవి తప్ప మిగతా అన్ని పదవులు ఆర్యవైశ్య మహాసభలో నేను చేయడం జరిగింది. సార్, ఇప్పుడు దీనికి ఫండింగ్ లేదంటున్నారు. 125 సంవత్సరాల నుంచి ఫండింగ్ అంతా ఏమైంది? అంటే గత ప్రెసిడెంట్లు ఏమైనా చేశారా? మీరు వాళ్ళకి విభిన్నంగా ఏమైనా చేయదలుచుకున్నారు అంటే ఆర్యవైశ్యులకు రాష్ట్ర విభజన జరిగినప్పటి వరకు ఆర్యవైశ్య మహాసభ సజావుగానే నడిచింది. ఆ తర్వాత బిల్డింగ్ పాతబడిపోవడము, ఆ వచ్చిన రెంట్స్ కూడా ఆ మెయింటెనెన్స్ కు సరిపోవడము, ఆ తర్వాత పూర్తిగా ఆ బిల్డింగ్ పాడుపడిపోవడంతో మనకు నిధులు రాలేదు. రాష్ట్రం విభజన జరిగిపోయింది. ఆ తర్వాత మనకు విజయవాడలో ఒక కేంద్ర కార్యాలయం కావాల్సి వచ్చింది. ఆ కేంద్ర కార్యాలయం కూడా అప్పుడున్న అధ్యక్షులు మరి వారు ఎక్కడో రెంటెడ్ అపార్ట్మెంట్ తీసుకొని కాలం గడిపారు. ఆ తర్వాత మరి సుబ్బరాయుడు గారి టైంలో ఒక బిల్డింగ్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఆ బిల్డింగ్ కొనుగోలు చేసినప్పుడు కొంత డిపాజిట్లు కూడా అంటే దాతల సహకారం తీసుకున్నాము. పెద్దలు టీజీ వెంకటేష్ గారు 50 లక్షలు ఇచ్చారు, సుబ్బరాయుడు గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. మిగతావి దాతల సహకారంతో 7 కోట్ల రూపాయలు విలువ చేసే బిల్డింగ్ ను కొనడం జరిగింది. ఆ బిల్డింగ్ కొన్నప్పుడు మళ్ళీ సమకూర్చాలనే ఉద్దేశంతో డిపాజిట్లు అక్కడ మీటింగ్ లో నిర్ణయం తీసుకొని డిపాజిట్లు తీయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయాల్లో పెను మార్పులు రావడం, మరి సుబ్బరాయుడు గారిని బలవంతంగా దింపడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఆ తర్వాత ఆ బిల్డింగ్ కూడా పడగొట్టడం జరిగిపోయింది. ఆ తర్వాత ఆర్యవైశ్య మహాసభ బాగా ఒడిదుడుకులతో ముందుకు పోవడం జరిగింది. ఆ టైంలో మరి పెద్దలు టీజీ వెంకటేష్ గారు కలగజేసుకొని మహాసభ పాడైపోతుందన్న ఉద్దేశంతో చిన్ని రామ సత్యనారాయణ గారిని తీసుకురావడం జరిగింది. మరి చిన్ని రామ సత్యనారాయణ గారు కూడా పాపం మొదట్లో చాలా ఒడుకుదొడుకులతో నడిచింది. కోర్టు కేసులు ఇవన్నీ కూడా జరిగాయి. గత 1.5 సంవత్సరంగా ఆయన కూడా కొంచెం స్టెబిలైజ్ అయ్యి అన్ని సంఘాలు అవన్నీ కూడా స్టెబిలైజ్ చేసి ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. సార్, మన రాజధాని ఎక్కడండి? మన రాజధాని అమరావతి, కానీ మరి విజయవాడలో అంటే అమరావతి ఇంకా డెవలప్ కాలేదు. అమరావతి డెవలప్ కాలేదు కాబట్టి విజయవాడలోనే మన వాళ్ళు ఎవరు వచ్చినా, టెంపుల్ పర్పస్ వచ్చినా, బిజినెస్ పర్పస్ వచ్చినా, ఇంకో రకంగా వచ్చినా విజయవాడలోనే స్టే చేస్తారు. అమరావతి అనేది ఒక 15 కిలోమీటర్ విజయవాడ నగరానికి ఉంటుంది. కాబట్టి మనం ప్రస్తుతం అమరావతి అంతా ఇప్పుడు ఇంకా డెవలప్ కావాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభలో ఎంత మంది మెంబర్స్ ఉన్నారు? 2 లక్షలకు పైచిలుకు మెంబర్స్ ఉన్నారు. దాని డేటా కూడా ఇప్పుడు అందుబాటులో చాలా మంది దగ్గర లేదు. పాతది ఉన్న కొంతమంది దగ్గర వాటిని సేకరించి దాన్ని కాపాడి మళ్ళీ డేటాను పునరుద్ధరణ చేయాలని మా హయాంలో ఆ డేటాను అంతా కూడా పునరుద్ధరణ చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు దీని గురించి స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేస్తారా? అంటే యువత చాలా మంది ఆర్యవైశ్య మహాసభలోకి వద్దామని అనుకుంటున్నారు. అంటే యువత రావాలంటే మీరు స్పెషల్ డ్రైవ్ కింద ఏమన్నా పెట్టి మెంబర్షిప్ ఎంతనైనా తీసుకుంటున్నారా? ఎంత మెంబర్షిప్ ఎంత? బైలాలో చాలా మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇది 100 ఏళ్ల కిందట రాసిన బైలా. అప్పుడప్పుడు కొద్ది మార్పులు తప్ప పెద్దగా మార్పులు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి భవిష్యత్తులో బైలాను చాలా మార్పులు చేసి పటిష్టత ఆర్యవైశ్య మహాసభను చాలా పటిష్టం చేయాలని మా ఆలోచన ఉంది. ఇంకా చాలా మంది విఘ్నులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళతో అంతా కూర్చొని ఒక ప్రణాళిక ప్రకారం ఈ మహాసభను బైలాను పునరుద్ధరిస్తారని చెప్పి తెలియజేస్తారు. సార్, ఇప్పుడు ఆర్యవైశ్యులు అంటే వ్యాపారస్తులు. ఇప్పుడు ఇక్కడికేమో అన్నదానాలు, సత్రాలు అన్ని ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మీరు వచ్చాక యువతకి ఏం చేయదలుచుకున్నారు? యువత పట్ల ఇప్పుడు కొత్తగా పాత వ్యాపారాలు, పాత సిస్టంలో మనం నడిస్తే వాళ్ళు మనుగడ సాగించలేరు. మారుతున్న కాలాన్ని బట్టి ఈ కార్పొరేట్ బిజినెస్లు, ఆన్లైన్ బిజినెస్లు వచ్చాయి. కాబట్టి యువతకు ఎక్కువగా ఆన్లైన్ పైన అవగాహన కలిగించే కార్యక్రమాలు, అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యాపారాలు చేసే లాంటివి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వాటిని
అవలంబించి యువతతో మేము ఆ కార్యక్రమాలన్నీ చేపడతామని చెప్పేసి తెలియజేస్తాం. సార్ శిక్షణ శిబిరాలంటే మండల స్థాయిలో చేస్తారా, జిల్లా స్థాయిలో చేస్తారా, మొదట లేక రాష్ట్ర స్థాయిలో చేస్తారా? లేదు, మొదట జిల్లా స్థాయిలోనే జిల్లా అధ్యక్షులకు సహకారంతో చేస్తాం. మండల స్థాయి అనేది ఇప్పట్లో కాదు, నిదానంగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు చేయాలి కాబట్టి ఫస్ట్ జిల్లా స్థాయిలోనే, తర్వాత కొంత ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం దీంట్లో. సార్ ఏపీఐసిసి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వారు 50 లక్షలతో మీరు ఫ్యాక్టరీ పెట్టండి, 9,50,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, అంటే నాన్ రిటర్నబుల్, అది మన రిటర్న్ కూడా ఇవ్వక్కలేదు, దాని మీద కొద్దిగా అవగాహనగా ప్రజలకైనా చెప్తారా? ఇప్పుడు మన టీజీ వెంకటేష్ గారు తనయుడు టీజీ భరత్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గా ఉన్నారు. అలాగే ఏపీఐఐసి మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ పరిశ్రమలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది మనందరికీ తెలుస్తుంది. ఎందుకంటే పరిశ్రమలు వస్తేనే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తేనే సంక్షేమ పథకాలు నడుపుతాము. ఇది కాబట్టి ఒకదానికోటి లింక్ ఉంది. కాబట్టి పరిశ్రమలు స్థాపించడంలో మరి గవర్నమెంట్ కూడా పూర్తి సహకారం ఉంది. అందులో మన టీజీ భరత్ గారు మన వాళ్ళే కాబట్టి ఆయన ఆర్య వయసులకు వీలైనంత మందికి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు. ఎవరైనా భవిష్యత్తులో కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ, రేపు భవిష్యత్తులో ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ కావాలనుకుంటే వారు ఇప్పటికే చాలా మందికి మన వాళ్ళకు ఏపీఐసిలో కానివ్వండి, సెజ్జులలో కానివ్వండి అవకాశాలు కల్పించడం జరిగింది. మనతో ఎవరైతే మా దగ్గరకు వచ్చి అడిగారో వాళ్ళకందరికీ చేయడం జరిగింది. దీని మీద నేను రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత దీని మీద ఒక సెమినార్ లాంటివి ఏర్పాటు చేసి ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారికి ఏ టెక్నాలజీ, ఏ ఇండస్ట్రీస్, ఏ పద్ధతులు చేయాలంటే అది కూడా మేము ప్రభుత్వ పరంగా వారిని పిలిపించుకొని టైఅప్ తో చేస్తాం. ఇప్పుడు టీజీ గారి ఆశీస్సులు ఉండబట్టి మీరు డైరెక్ట్ గా సింహాసనం మీద కూర్చున్నారు, ఏ కష్టపడకన్నా అని అంటున్నారు కొంతమంది. ఏంటి మీ ఉద్దేశం? టీజీ గారి ఆశీస్సులు 100% నాకు ఉన్నాయి, దాంట్లో సందేహం లేదు. కానీ నేను 25 ఏళ్ళు అన్ని సంస్థల్లో పనిచేశాను, నేను అన్ని సత్ర సముదాయాల్లో పనిచేశాను. నా అంత అనుభవం వేరే ఎవ్వరికి లేదు. ఇప్పుడు నాకు కాంపిటేటివ్ గా ఎవరు రావాలనుకున్నా నాకున్నంత అనుభవం కానీ, నేను పనిచేసిన తీరు కానీ, నేను జిల్లా అధ్యక్షునిగా బెస్ట్ జిల్లా అధ్యక్షుడిగా అమరావతి లక్ష్మీనారాయణ గారి టైంలో నేను జిల్లా అధ్యక్షుడు, బెస్ట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా రోషే గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే రోటరీ సంస్థలో చేసినప్పుడు, అనేక సంస్థల్లో చేసినప్పుడు కూడా నేను అవార్డ్స్ తీసుకోవడం జరిగింది, రివార్డ్స్ తీసుకోవడం జరిగింది. సేవ చేయాలనే తలంపు నాకు బై బర్త్ లో ఉంది. కాబట్టి నేను ఒకరు చెప్తే సేవ చేయాలనేది కాదు, నాకు సర్వీస్ లో ఉంది. నాతో టచ్ లో ఉన్న వాళ్ళు, నాతో సంబంధాలు ఉన్నోళ్ళు, నన్ను వాడుకున్న వాళ్ళు, వాళ్ళకందరికీ తెలుసు అంటే ఎలా స్పందిస్తాడు ఈయన, ఏదైనా పని అడిగితే ఎలా స్పందిస్తాడు, ఎలా చేస్తాడు అనేది వాళ్ళకందరికీ తెలుసు. కొత్త వాళ్ళకి తెలియకపోయిండొచ్చు కానీ పాత వాళ్ళందరికీ కూడా నేను ఆ తర్వాత ఇంకోటి కూడా, నా దగ్గర మిస్డ్ కాల్ అనేది ఉంటే కూడా అటెంప్ట్ చేసి మాట్లాడు. నా దగ్గర కాల్ చేశాను రిప్లై రాలేదు అనే మాటే ఉండదు. అప్పటికి ఎక్కడైనా సమావేశంలో ఉండి కాల్ లిఫ్ట్ చేయక చెప్పినా మళ్ళీ తర్వాత అన్ని కాల్స్ లిఫ్ట్ చేస్తాను. మీరు డైరెక్ట్ ప్రజల దగ్గరికి మీరు విజయవాడ ఆఫీస్ లో కూర్చుంటా అంటున్నారు, ఎప్పటి నుంచి అంటే ప్రారంభం? నేను అధ్యక్షునిగా అయితేనే నెక్స్ట్ మంత్ నుంచే కూర్చుంటాను. మీరు విజయయాత్ర ఎప్పటి నుంచి మొదలెడుతున్నారు? విజయయాత్ర ఆల్రెడీ చేస్తున్నాను, ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాను. ఇప్పుడు అనౌన్స్మెంట్ అయిపోయింది కదండి, ఏకగ్రీవంగా ఎన్నుకున్నాను అందరూ చెప్తున్నారు కదా. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది ఇప్పుడు అందరి మనసుల్లో నా పేరు ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రక్రియ జరపాల్సిందే, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, ఎలక్షన్ ఓటర్లను తయారు చేయాల్సిందే, నామినేషన్ వేయాల్సిందే. అన్ని ఎన్నికలు అనేది ప్రజాస్వామ్య పద్ధతులు అన్ని సిస్టమేటిక్ గా నడుపుతాం. అంటే నెలకు ఎన్ని రోజులు ఆర్యవేశ మహాసభ ఆర్యవేశలు కేటాయిస్తారు మీ సమయాన్ని? నెలకు 20 సన్మానాలక లేదా మీరు వయసులు చేస్తాక? నేను చేసి చూపిస్తాను, చెప్పడం అనేది అది బాగుండదు. నేను సీట్లో కూర్చున్నాక ఆర్యవేశ మహాసభ పరిస్థితి ఎట్లా ఉంది, దినదినంకి దాన్ని చేంజ్ అవ్వకుంటూ వస్తుంది. అంతేకాకుండా ఆర్యవేశ మహాసభ అంటే మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ చాలా మందిలో మేము ఆర్యవేశ సభకు మేము కూడా కార్యవర్గంలో ఉండాలి అనే ఆలోచన రేపు తీస్తుంది. ఈ మధ్య కాలంలో ఆర్యవేశ మహాసభ అంటే అనే పరిస్థితిలో ఉంది. కాకపోతే తుడిపేయాలి దాన్ని, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పేసి
ఘంటాపథంగా తెలియజేస్తాం. మీరు ఇప్పుడు కాబోయే స్టేట్ ప్రెసిడెంట్ కదా, ఆ. దాని గురించి మీరు ప్రజలకి ఆర్యవైశ్యకి చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? మనము సంపాదించులో కొంత శాతము సమాజ సేవకు ఉపయోగించాలి. అలాగే బద్ధకము ఇలాంటివన్నీ వదిలిపెట్టి రేపటి పనిని ఈ రోజు సాయంత్రానికి పూర్తి చేసుకోవాలి. బద్ధకం అనేది వదిలేయాలి. మన ఏ రంగంలో అయితే మనం ఉన్నామో ఆ రంగంలో పూర్తిగా బాధ్యతతో పనిచేయాలి. మీరు ఏ జిల్లా అని చెప్పండి ఒకసారి. బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లా మొత్తం 25 జిల్లాలు మొత్తం కలిపి ఎండూరు లక్ష్మి గారికి సపోర్ట్ పలుకుతారని సభావంగా చెప్తున్నాం. ఎందుకంటే ఆయన కార్యకర్త చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క మనిషికి చిన్న పెద్ద అని లేకుండా తారతమ్యం లేకుండా అందరిని పలకరించి ఏ మనిషి ఏ కావాలో ఏ కార్యక్రమం కావాలో ఏ పని కావాలో అని చేసే శక్తి సామర్థ్యత లక్ష్మి గారికి ఉందని సభావంగా చెప్తూ లక్ష్మి గారిని ఎన్నుకుంటున్నాను సభావంగా చెప్తున్నాం. లక్ష్మయ్య గారి నాయకత్వం లక్ష్మయ్య గారి నాయకత్వం లక్ష్మయ్య గారి నాయకత్వం లక్ష్మయ్య గారి నాయకత్వం. చెప్పండి డాకే గారు, కొత్త ప్రెసిడెంట్ గారిని తీసుకొస్తున్నారు మీరు, ఏంటి మీ ఒపీనియన్, ఏంటి మీ ఉద్దేశం? ఆయన యువత లేకపోతే ఏంటి చెప్పండి, యువకులకి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలో లక్ష్మయ్య గారిని బలపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శుల్ని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. సుమారు 20 జిల్లాల నుంచి వచ్చి అందరూ ఏకగ్రీవంగా లక్ష్మయ్య గారికి సపోర్ట్ చేయటం జరిగింది. లక్ష్మయ్య గారికి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు టీజీ వెంకటేష్ గారు వారి తనయులు ఇద్దరి సపోర్ట్ ఉంది. వారి సపోర్ట్ ఉంది అని లక్ష్మయ్య గారిని బలపరచడం కాదు, ఆయన గత 25 సంవత్సరాల నుండి ఆర్యవైశ్య మహాసభలో అన్ని రకాల పదవులు చేసి వైశ్యులకి అందుబాటులో ఉండి వాళ్ళ కష్టసుఖాలు పాలు పంచుకుంటూ ఒక తట్టు ఆర్యవైశ్య అన్నసత్రాలు కానివ్వండి, మహాసభ కానివ్వండి, టీజీ వెంకటేష్ పార్టీలు అన్ని రకాలుగా ఆయన పనిచేసే వ్యక్తి మనకు ఇవాళ ఆర్యవైశ్య మహాసభకు నేను పని చేస్తాను అని చెప్పటం మనకు చాలా అదృష్టం. అలాగే అందరి జిల్లా అధ్యక్షులు కూడా ఆయనకు సపోర్ట్ ఇచ్చి ఇవాళ బలపరిచి ఏకగ్రీవంగా రేపు లక్ష్మయ్య గారిని అధ్యక్షుల పీఠం మీద కూర్చోబెడతామంటూ సభాముఖంగా ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. పార్టీలకు అతీతంగా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ వేదిక మీద అన్ని రకాల పార్టీలు ఉన్నాయి. పార్టీలకి అతీతంగా నేను పనిచేస్తాను అని చెప్పటం మనకెంతో అదృష్టం. గతంలో ఎన్నో రకాలుగా జరిగి ఉండొచ్చు, కానీ వాటితో పోల్చుకోకుండా అందరినీ సమానంగా చూస్తూ ఆర్యవైశ్యులదే ఒక కులము, అందరికీ మనం పనిచేయాలనే ఉద్దేశంతో లక్ష్మయ్య గారు చేస్తారు. తప్పకుండా ఆయన అధ్యక్షులు అయిన తర్వాత ఆయన కాన్సెప్ట్ ఒకటే, విజయవాడలో కట్టుబడి జరుగుతున్న బిల్డింగ్ని పూర్తి చేసి ఆర్యవైశ్య మహాసభకి ఒక బిల్డింగ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పనులుండి, వ్యాపార పని కానివ్వండి, తర్వాత రాజధాని కాబట్టి పొలిటికల్ కానివ్వండి, హెల్త్ పరంగా ఎవరు వచ్చినా అక్కడ ఒక స్థానం అంటూ ఉండాలనే ఉద్దేశంతో ఆయన టర్మ్లో తప్పకుండా నేను ఈ బిల్డింగ్ కట్టి ఓపెన్ చేస్తాననే దీక్షతో ఇక్కడ ఆ నిర్ణయంతోనే ఇవాళ ఆ కాన్సెప్ట్తో మహాసభ అధ్యక్షునిగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషం.